తెలంగాణ జరూర్ ఆనా పేరుతో మెస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తుండటంతో ప్రపంచం కళ్లన్నీ తెలంగాణ వైపే ఉన్నాయి. తెలంగాణలో మొదటిసారి ప్రపంచ సుందరీమణుల పోటీలు ఈ నెల 10 నుంచి 31 వరకు జరగనున్నాయి. అందుకుగాను ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి తెలిసేలా కల్చరల్ యాక్టివిటీస్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర దేశాల పార్టిసిపెంట్స్ హైదరాబాద్ లో అడుగు పెట్టడంతోనే తెలుగుదనం ఉట్టిపడేలా బొట్టు పెట్టి డప్పు చప్పుళ్లు సాంప్రదాయ నృత్యాలతో వారిని ఆహ్వానిస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు ఇప్పటికే హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ వేడుకల్లో దేశ విదేశాల నుంచి పార్టిసిపెంట్స్ అతిథులు హైదరాబాద్ కు వస్తున్నారు. 120కి పైగా దేశాల నుంచి కంటెస్టెంట్లు, మీడియా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. ఇక పోటీలో పాల్గొనే వారికి శంషాబాద్ ఎయిర్పోర్టులో భారతీయ తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో స్వాగతాలు పలుకుతున్నారు. అందాల పోటీల్లో తెలంగాణ కట్టు, బొట్టు, భాష, సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు మన చరిత్ర, కట్టడాలు, పర్యాటకం తెలిసేలా అన్ని శాఖల సమన్వయంతో పోటీలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలు ఎప్పుడూ ఒకే వేదికపై జరుగుతుంటాయి. కానీ తెలంగాణలో మొదటిసారి జరగబోతున్న ఈ పోటీలకు 28 వేదికలు సిద్ధం చేశామన్నారు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను, సాంప్రదాయాలను హైలైట్ చేయడం కోసం ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మన సంస్కృతి తెలిపేలా జానపద కళాకారుల నృత్యాలు, డప్పు, డోలు, కొమ్మకోయ, గుస్సాడి, కోలాటంతో పాటు కూచిపూడి, పేరణితో పాటు సాంప్రదాయ నృత్యాలు ఈ పోటీలలో స్పెషల్ గా నిలుస్తాయన్నారు. సౌందర్య పోటీలు అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్ల నుంచి కొనసాగుతున్న సంప్రదాయం ఇది. సో ఈసారి హైదరాబాద్ తెలంగాణ వేదిక కావడం అనేది కొంచెం అద్భుతమైన విషయం. మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను, శాస్త్రీయ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వారికి ఆహ్వానం పలుకుతున్నాం. వాళ్ళు రాత్రి 3 గంటలకు వచ్చినా, 1 గంటకు వచ్చిన ఫ్లైట్, దాన్ని బట్టి మొత్తం ప్రతి ఆర్టిస్ట్ అందరూ కూడా 8 గంటల షిఫ్ట్ లాగా గత 3వ తారీఖు నుంచి మనం ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఎట్లా చేస్తారంటే 3 షిఫ్టుల్లో పనిచేస్తుంటారు. సో దీంట్లో భరతనాట్యం, కూచిపూడి, కథక్, పేరిణి, ఇవి 4 మనకు ప్రధానంగా తెలంగాణలో కనిపించే శాస్త్రీయ నృత్య రీతులు. సో అందుకని వారి ఒక అటైర్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, ఆభరణాలు కానీ, మేకప్ కానీ మనం చూడగానే చాలా ఆకట్టుకునేలా ఉంటాయి. భారతీయత ఉట్టిపడేలా ఉంటుంది. అందాల తారలను తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు మామిడి హరికృష్ణ. హైదరాబాద్ చారిత్రక వారసత్వ గొప్పదనం చెప్పేలా చార్మినార్ ప్రాంతంలో హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారన్నారు. వరంగల్లోని 1000 స్తంభాల ఆలయం, రామప్ప ఆలయాలను సందర్శిస్తారని తెలిపారు. అక్కడ బతుకమ్మ, బోనాలు, కోలాటం, పేరిణి నృత్యాలు ఉంటాయన్నారు. ఇక పోచంపల్లి చేనేత వస్త్రాలతో మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తారన్నారు. దీంతో తెలంగాణ బ్రాండ్ వస్త్రాలు ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు మామిడి హరికృష్ణ. మన తెలంగాణ బ్రాండ్ని బిల్డ్ చేయడం, తెలంగాణ యొక్క పర్యాటక అంశాలను, తెలంగాణ చారిత్రక అంశాలను, సాంస్కృతిక అంశాలను, అలాగే అద్భుతమైనటువంటి కట్టడాలను, నిర్మాణాలను, చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశంగా మలుచుకున్నాం గనక రామప్పకి తీసుకెళ్లడం, అలాగే 1000 పిల్లర్స్ టెంపుల్, వరంగల్ ఫోర్ట్కి తీసుకెళ్లడం, అలాగే యాదగిరిగుట్ట సందర్శన, అలాగే బుద్ధవనం, నేలకొండపల్లి, నాగార్జున సాగర్ లాంటి ఎన్నో కట్టడాలు ఉన్నాయి. ప్రతి చోట తెలంగాణ ఆ స్థానిక సంస్కృతులను, స్థానిక కళారూపాలను మనం ప్రదర్శించే విధంగా వారికి ఆహ్వానం పలకడం, వారికి ఒక 20 నిమిషాల వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిస్ వరల్డ్ పోటీల కోసం హైదరాబాద్ కు వచ్చే వివిధ దేశాల మోడల్స్ ను డప్పులతో, నృత్యాలతో ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు కళాకారులు. వచ్చిన అతిథులు తెలంగాణ సంప్రదాయాలను చూసి ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. దీంతో మన సంస్కృతి ప్రపంచానికి తెలుస్తుందన్నారు కళాకారులు. చాలా సంతోషంగా ఉంది. అసలు ఇలాంటి అదృష్టం దొరకడం మా అదృష్టం అనుకోవాలి. కోట్ల మంది కూచిపూడి డాన్సర్స్ ఉన్నారండి ఇక్కడ మన ఇండియాలో. అయినా కూడా ఈ అవకాశం ఇన్ని దేశాలకు మేము ఆహ్వానం పలకడం మా అదృష్టం. మా పిల్లలకి ఈ అవకాశం దొరకడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఇంతమంది లక్షల మంది డాన్సర్లో ఈ అవకాశం మా 4-10 మంది పిల్లలకు వచ్చిందంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలండి. అసలు ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ, ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ బీయింగ్ ఆనెస్ట్. అండ్ ఇది ఆఫ్టర్ ఆల్ హ్యావింగ్ మెనీ డాన్సర్స్ ఇన్ దాట్ complete India, maaku madam ichina opportunity, it's a great thing. And I feel that culture as a being should be evolved everywhere. I love Kuchipudi dance because it's so enjoy, and I love doing programs.
నాకు ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎందుకంటే వరల్డ్ ఉమెన్ ఫెస్టివల్ అంటే చాలా గ్రేట్నెస్. దాంట్లో నాకు ఆపర్చునిటీ దొరికిందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక డప్పు ఆర్టిస్ట్గా, ఒక డప్పు కళాకారుడిగా చాలా నేను గౌరవపడుతున్నాను. తెలంగాణ కళా సంస్కృతి ఇంత బాగుంటుందా? ఈ డప్పు వాయిద్యం కానీ ప్లస్ ఈ మేడం వాళ్ళు అది అన్న కానీ చాలా ఒక వింతగా చూస్తున్నారు. వివిధ దేశాల నుంచి వచ్చే మిస్ వరల్డ్ స్వాగతం పలకడం కోసమని మన తెలంగాణ సంస్కృతి కళారూపాలైనటువంటి డప్పులు, ఒగ్గుడోలు, కూచిపూడి, భరతనాట్యం, కొమ్ముకోయ ఇలాంటి కళా సంస్కృతులతోటి వాళ్ళకి స్వాగతం పలుకుతున్నాం. వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. తెలంగాణ ఖ్యాతిని పెంచేలా ప్రపంచ అందాల సుందరీమణుల పోటీలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు అధికారులు.